హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లో మరోసారి అసలు మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు మనం ఈ ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీని స్పెక్స్ ఏంటి, టోటల్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది అయితే రివ్యూ కాదు, జస్ట్ అన్బాక్సింగ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతోటి షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ దీని మోడల్ గురించి మనం మాట్లాడుకుంటే ASUS ROG Strix G17 2022 మోడల్ అన్నమాట. అండ్ దీని స్పెక్స్ ఏంటి, దీని టోటల్ దీనిలో ర్యామ్ ఏంటి, దాని వీడియో ముందుకెళ్ళిన కొద్దీ మనం మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడదాం మనం. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ జిబ్రానిక్స్ 100 అనే సౌండ్ బార్ అనేది బడ్జెట్లో రావడం జరిగింది. ఈ రెండు సేల్లో తీసుకున్నాను. ఇవి కూడా నేను నెక్స్ట్ అన్బాక్సింగ్లో వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూనే ఉంటాయి. అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ మనకు ఇక్కడ ల్యాప్టాపే ఉంది. అండ్ ల్యాప్టాప్ చూసినట్లయితే ఇలా ఉందన్నమాట. మీకు కనబడుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో ఒక సీల్ కూడా వచ్చింది. సీల్ కూడా ఓపెన్ చేద్దాం మనం. సౌండ్ చాలా బాగా అనిపిస్తుంది అన్బాక్సింగ్ చేసినప్పుడు. ఫీలింగ్ చూస్తే మాత్రం చాలా లుక్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. మనకి చూసినట్లయితే మీకు ఇక్కడ ROG అని రాయడం జరిగింది. కింద మీకు రైట్లో చూసినట్టయితే డౌన్లో ROG అని ఉంది. ఇక్కడ మనకు నెక్స్ట్ ల్యాప్టాప్ బాక్స్లో ఏముందో చూద్దాం. బాక్స్లో కంటెంట్ అనేది ఏం రావడం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇందులో మనం ఛార్జర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకి 240 వాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 200 వోల్ట్స్ కింద సపోర్ట్. దీనిలో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్క్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా గేమింగ్ ఆడే వాళ్ళకైతే మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ ఇందులో పవర్ మనకు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు WASD అనేది వేరే కలర్స్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది గేమింగ్ ల్యాప్టాప్ యాక్చువల్ చెప్పాలంటే. ఓవర్వ్యూ చూసినట్లయితే మాత్రం నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ దీనిలో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే మాత్రం వెనకాల మనకు ల్యాన్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 1 HDMI అనేది ఇవ్వడం జరిగింది. 2 Type-C పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1 ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కనుక చూసినట్లయితే ఇటు సైడ్ అయితే ఏం పోర్ట్స్ లేవు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కనుక చూసినట్లయితే మాత్రం 2 USB పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 1 3.5mm జాక్ హెడ్ఫోన్స్ పర్పస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ లైటింగ్ నెక్స్ట్ మాట్లాడుకుంటే మాత్రం కీబోర్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. కీబోర్డ్ కనుక చూసినట్లయితే మనకు RGB కీబోర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లైటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే RGB కలర్స్తో అండ్ కింద మనకు డౌన్లో కూడా చాలా మంచి లైటింగ్తో అనేది రావడం జరుగుతుంది. RGB లైట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. వీడియో చూసినా కూడా మనకు చాలా కూల్గా ఉండడం జరిగింది. IPS ప్యానల్ అనేది వాడడం జరిగింది ఇందులో. అండ్ నెక్స్ట్ మనం Wi-Fi 6 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బ్లూటూత్ కూడా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ మనకు దీని ర్యామ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకు 8GB ర్యామ్, DDR5 ర్యామ్ అనేది వాడడం జరిగింది. 4800 MHzకి సపోర్ట్ చేసే ర్యామ్ అనేది చాలా అంటే చాలా స్పీడ్ ఉంటుంది. 8GB అయితే ఎనఫ్ అని చెప్తాను నేను. బట్ మీకు మల్టీటాస్కింగ్ ఎక్కువ ఉండి అండ్ 4K ఎడిటింగ్ చేసుకోవాలంటే మాత్రం ఇంకొక 8GB వరకు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఎక్స్ట్రా స్లాట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్క్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి సౌండ్ వినండి, మీకు అర్థమైపోతుంది. అండ్ నేను ఆడియో రికార్డ్తో రికార్డ్ చేయడం జరిగింది. బట్ సౌండ్ అనేది అంతగా రాలేదనే చెప్పాలి. అంటే సౌండ్ అనేది నాకు ఎక్స్పీరియన్స్ అంత మంచిగా అనిపించలేదు. అదొకటి నోటీస్ చేసుకోవాల్సిన విషయం. అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ గురించి అంటే నేను వాడాక మొత్తం ఒక ఫుల్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ అలాంటి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి.
దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే AMD Ryzen 7 ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. అండ్ 6800 HNA మోడల్ అనేది వాడడం జరిగింది. అది కూడా ఒక మంచి కిల్లర్ ప్రాసెసర్ అనేది చెప్తాను నేను. అండ్ దీనిలో మనకు గ్రాఫిక్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే RTX 305G 4GB ర్యామ్ అనేది గ్రాఫిక్ కార్డు వాడడం జరిగింది. అండ్ ఎలాంటి గేమ్ అయినా కూడా మీకు ఈజీగా హ్యాండిల్ చేస్తుందని చెప్పచ్చు. గేమ్స్ కూడా నేను ఆడి చెక్ చేశాను. గేమ్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. దీనిలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీనిలో వెబ్ కేమ్ అనేది ఎలాంటి వెబ్ కేమ్ అనేది లేదన్నమాట. అదొక మైనస్ పాయింట్. ఎందుకంటే ఇది 1,25,000 వర్త్లో వీళ్ళు అసలు ఒక చిన్న వెబ్ కేమ్ యాడ్ చేస్తే డిజైన్ మరి పాడవద్దు అనుకున్నారా, మరి బెజల్లెస్ అయిపోద్ది అనుకున్నారా, నాకు అదే అర్థం కావట్లేదు. బట్ చూస్తే మాత్రం లుక్స్ పరంగా మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు 4 ఇండికేటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండికేటర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకటైతే డిస్ప్లే ఆన్ ఉన్నప్పుడు ఒక ఇండికేటర్ అనేది రావడం జరుగుతుంది. ఒకటి ఛార్జింగ్ పోర్ట్ ఛార్జింగ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఫ్లైట్ మోడ్ అనేది ఒక ఫ్లైట్ మోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లాక్ ఆన్ ఆఫ్. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అండ్ వెబ్ క్యామ్ కూడా లేదు. ఇది ఒక 2 మైనస్లు అనేది చెప్తాను. ఎందుకంటే 1 lakh ఏవో మనం పెట్టినప్పుడు ఈ 2 ఇస్తే బాగుండు అనేది నా ఉద్దేశం అనమాట. అండ్ టోటల్గా బిల్ క్వాలిటీ మాత్రం అయితే సాలిడ్గా ఉంది. ఓపెన్ చేసినప్పుడు కూడా మంచి ఫీల్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ రెగ్యులర్ ప్రైస్ గురించి చూసుకుంటే మాత్రం 1,26,000 అనమాట. బట్ ఇది నాకు ప్రైస్ ఆఫర్లో 87,000 చూపెట్టింది. SBI కార్డు మీద 7,000 వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 80,000 లూట్ డీల్ అని చెప్తాను నేను. అండ్ మీకు కూడా 80,000లో డీల్ దొరికితే మాత్రం సూపర్. నేను అలాంటి డీల్స్ వచ్చినప్పుడు మీకు చెప్పాలంటే మాత్రం టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ మంచి మంచి ప్రొజెక్టర్ స్క్రీన్స్ కూడా ఎలాంటివి వచ్చినా కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. అండ్ లూట్ డీల్స్ కావాలంటే మాత్రం మీరు అక్కడి నుంచి వెళ్ళి మీరు ఎప్పుడైనా సరే లూట్ చేయొచ్చు. ఇలాంటి కింద లింక్ ఉంటుంది. లింక్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎడిటింగ్ అండ్ మీరు కోడింగ్ కానీ ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ మాత్రం సూపర్ కిల్లర్ ప్రొజెక్టర్ అని చెప్తాను. 80,000 బడ్జెట్లో అయితే సూపర్ ఎక్సలెంటరీ పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. బాయ్ బాయ్ నౌ. జై హింద్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to